చాలా యారగెన్స్గా జస్ట్ నవ్వుతున్నాడు. హీస్ ఓన్లీ లాఫింగ్. ఇప్పుడు అది ఫన్నీ, మీరు నాతో ప్రాంక్ చేయాలి అంటే ఒక్క పాయింట్లో ఓకే నేను జోక్ కోసం చేశా, మీరు అంత జోవియల్గా ఉన్నారంటే నేను మీతో ప్రాంక్ చేస్తున్నా, కానీ మీరు సీరియస్ అవుతున్నారు. అప్పుడు అది అర్థం చేసుకోవాలి కదా నేను. రే ఉండరా, నేను ప్రాంక్ కోసం చేశాను, సీరియస్ అవ్వకు, నేను జస్ట్ రియాక్షన్ కోసం చూసాను, ఐఎమ్ లైక్ సారీ కూడా చెప్పకు, బట్ ప్రాంక్ కోసం చెప్పాను, ఇలా సీరియస్ అవుతుంది అని నాకు తెలియదు అని ఆపేయాలి. నవ్వుతూనే ఉన్నాడు. నాకు ఆకలి అయింది, తినేసా. అక్కడ డిన్నర్ చేసి పెట్టాము, వేరే ఫ్రూట్స్ ఉన్నాయి, తినేసా. అంతే 15 minutes నవ్వాడు. ట్రిగర్ ఎవరైనా అవుతారు. ఐ స్వేర్, మదర్ ప్రామిస్, మీరు కూడా కొట్టేవారేమో, నేనైనా అట్లీస్ట్ సిగ్గు లేకుండా నవ్వుతుందా అన్న. సో ద పాయింట్ ఇస్, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను డిస్రెస్పెక్ట్ చేసింది పాయింట్, కానీ అది ఫుడ్ మళ్ళీ వచ్చేసిందా. డిస్రెస్పెక్ట్ నుంచి ఆ మాట తప్పించి సీతాఫలం మీద వేసేస్తే చాలా ఈజీ. అక్కడ ఉన్న యాక్చువల్ మ్యాటర్ పోయి సిల్లీ మ్యాటర్ అయిపోతుంది. అండ్ నాకు జరిగిందే అది. సీతాఫలం అంటారు కానీ నేను బాగా రెస్పెక్ట్ఫుల్గా చెప్పి వెళ్ళాక కూడా, నేను చాలా టైం పేషెన్స్గా అడిగినా కూడా వాడు నవ్వుతున్నప్పుడు వాడు చేసిన యాక్షన్ ఎక్కడ పోయింది, అదెందుకు ఎవరు చూడలేదు, ఎవరు అర్థం చేసుకోలేదు. దట్స్ మై పాయింట్. డిస్రెస్పెక్ట్ అండ్ దట్ యారగెన్స్, నా మొహం మీద నవ్వడం, లైక్ నేనే జోక్ అన్నట్టు, ఆయన ప్రాంక్ చేసినట్టు కాదు, నన్ను జోక్లా చూసినట్టు నాకు అనిపించింది. సో ఐ వాజ్ లైక్, సిగ్గు లేకుండా ఎందుకు నవ్వుతున్నావు? చాలా మంది నువ్వు సిగ్గు లేకుండా తింటున్నావు ఎలా అంటావు. ఎప్పుడన్నా నేను తింటున్నావు అని ఫుడ్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. అంతా నేను ట్రిగర్ అవుతూ కోపంలో ఉన్నప్పుడు కూడా నువ్వు నా మొహం మీద నవ్వుతూ ఉంటే ఆబ్వియస్లీ నా కోపం వచ్చింది, అంతే చెప్పాను.